అప్పులు చేయొద్దు. గోపురం కట్టేవాడు లెక్కలు చూసుకోవాలి. లెక్కలు సరిపోతేనే గోపురం కట్టాలి. గోపురం మధ్యలో అయిపోతే సిగ్గు కలుగుతుంది. మనకు వస్తుంది ఎంత, ఖర్చులు ఎంత, ఏం చేయగలం? అప్పులు చేయకండి. మనము తీర్చలేని అప్పులు చేయొద్దు. ఇంట్లో వివాదాలు మిగులుతాయి. ఏ ఇంట్లో అప్పులు ఉంటాయో ఆ ఇంట్లో మనశ్శాంతి ఎందుకు? గొడవలు అయ్యే కదా. క్రైస్తవులుగా క్రమం ఉంది, పద్ధతి ఉంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఏది అవసరం అదే కొనండి, అవసరం లేని కొనద్దు. ఎంతవరకు అవసరం అంతే ఖర్చు పెట్టండి. అదే సమయంలో దుబారా చేయొద్దు. దాయిని కనీసం కొంచెం దాచిపెట్టండి. ఎందుకో తెలుసా? మీ కష్టకాలంలో ఉపయోగపడతాయి. చీమలు దాచిపెట్టుకున్నాయి. రాబో వర్షాకాలంలో మాకెవరు? ఒక మాట గుర్తుపెడుతున్నాను, దేవుడు మనకి ఒక వ్యక్తిత్వం ఇచ్చాడు. ఎవరి దగ్గర చేయలు దాచదు. గొప్పలొద్దు, మనకి లేదొద్దు.